జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా. మా అన్న తురుము, మా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు, రాసి పెట్టుకోండి, ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు అని చెప్పి ఎలివేషన్స్, కేజీఎఫ్ మ్యూజిక్లు, ఇంకొక మ్యూజిక్లు, బాహుబలి సెటప్ లేపిచ్చేసి ఇంకా మామూలుగా లేదు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నాడు, ఇక కాసుకొండరా, ఒక్కొక్కడికి చుక్కలే, ఒక్కొక్కడికి మెరుపులే, అరుపులే, తుఫాను, తురుము, తోపు అని చెప్పి సునామీని సృష్టించి పడేశారు సోషల్ మీడియాలో. పాపం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేపాటికి అంతా తుస్సుమనిపించాడండి. వీళ్ళ ఎలివేషన్స్కి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఎరగదీసేస్తాడేమో, అసెంబ్లీలోకి వచ్చి అట్టు అనేస్తాడేమో అనుకుంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరి మీద కూడా ఐస్ వాటర్, కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్లో కాదు, నిజంగా చెప్పాలంటే ఏ హిమాలయాల దగ్గర ఉన్నటువంటి వాటర్ని తీసుకొచ్చి నత్తిని పోసాడు, చల్లబడిపోయేలా చేసాడు. ఏం చేస్తాడు? వెళ్ళాడు, 2 నిమిషాలు ఉన్నాడు, ఆయన హాజరైపించుకున్నాడు, వచ్చేద్దాం అనుకున్న పరిస్థితి కనిపించింది, అడావిడి చేశాడు, వచ్చాడు, అంతే. వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ అంతా కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఏమి సార్ ఇలా అయిపోతే ఎలా? మీరు కష్టం కదా, మీరు కొంచెం ఇంకా ఏదో మాట్లాడేస్తారు, అరిచేస్తారు, కరిచేస్తారు అనుకున్నాం, లోకేష్ మీద ఎక్కేస్తారనుకున్నాం, చంద్రబాబు గారి మీద అరిచేస్తారనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఉగ్రరూపం చూపిస్తారనుకున్నాం. వెళ్ళిపోతే మీరు అక్కడికి వెళ్ళి బొత్స గారిని అట్టు వెళ్ళండి, మీరందరూ 2 నిమిషాలు అడౌట్ చేయండి, నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను అని చెప్పి 2 నిమిషాల్లో, 11 నిమిషాలు అంట, 2 నిమిషాలు కాదు, అసెంబ్లీ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళేటప్పటికి 11 నిమిషాలే పట్టిందంట. అదొక మళ్ళీ యాదృచ్ఛికం, ఏం అర్థం కాలే ఎవరికి. సో ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పరువుపాయ సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ సోషల్ మీడియా పరువు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తుస్సుమనిపించారు ఒక్క దెబ్బకే, సర్వనాశనం చేశారండి బాబు. వాళ్ళ ఎలివేషన్స్ చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక కేజీఎఫ్ సినిమాని తీసి నిన్న అసెంబ్లీలో చూపించేస్తారేమో. అసలు ఆ ఎలివేషన్స్ ఏంటి, ఇదేంటి, నిజంగానే ఒక్కొక్కరికి చుక్కలు కనిపించేస్తాయేమో, అసలు సమస్యల మీద కొట్లాడేస్తాడేమో, అసలు గ్రూప్ 2 గురించి అసలు యుద్ధం చేసేస్తాడేమో అనుకున్నారు చాలామంది. వెళ్ళా, వచ్చా, అయిపోయా, కట్టే, కొట్టే, తెచ్చే, వెళ్ళామా, పోయామా, ఏదో మ్యాగీ తయారు చేసుకున్నంతసేపు కూడా పట్ల, వెళ్ళారు, వచ్చారు, అయిపోయింది అనిపించారు. దాని గురించి వచ్చాము, వెళ్ళాము, ఇవ్వనన్నారు, వచ్చాము. అసలు ఎవరు వెళ్ళమన్నారు? వెళ్ళని మీరే చెప్పారు. గతంలో కొన్ని 2-3 సెషన్స్ కూడా ఎగ్గొట్టారు. మాకు ప్రతిపక్ష పాత్ర లేకపోతే అసలు మేము అడుగే పెట్టమని చెప్పారు. అయినా కానీ మీరు హాజరైపించుకుంటానికి వెళ్ళారు, లేదంటే సభ్యత్వం రాజీనామా రద్దు చేస్తారనే ఉద్దేశంతో మీరు భయపడ్డారు, ఇంకొకటో అందరికీ తెలిసిపోయింది. నిజంగా మీరు కాసేపు అక్కడ ఉండి పోరాటం చేసి మీకు మైకి అడగాలి, ఇవ్వకపోతే అప్పుడు మీరు పోరాటం చేసి ఉంటే చాలా హుందాగా ఉండేది, చాలా ఒక ఇంకొక ఎలివేషన్ ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇది ఇలాయా, మనం వెళ్ళామా, వచ్చామా అన్న పరిస్థితికి అయిపోయాయి. ఆయన మాట్లాడుతుంటే ధన్యవాదాలు తీర్మానం అవన్నీ ఇంకా చాలా ఉంటాయి. నిన్న జస్ట్ ఆయన ప్రసంగం మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత సభ రద్దు చేసి ఈరోజు పెడతారట. ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ అసలు స్టార్ట్ అట. అదొక దరిద్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ దరిద్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేటీఎం బ్యాచ్ అంతా కలిసి వస్తున్నారో, ఆయనకి ఈ పేటీఎం బ్యాచ్ మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారో ఎవరికి అర్థం అవట్లేదు.